రేవంత్ సర్కార్ పై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విరుచుకుపడ్డారు. కేసీఆర్ అగ్రికల్చర్ తీసుకొస్తే రేవంత్ గన్ కల్చర్ తీసుకొచ్చారని మండిపడ్డారు. వ్యాపారులను గన్నులతో బెదిరిస్తున్నారని ఆరోపించారు. సీఎం అనుచరుడికి గన్ ఎక్కడి నుండి వచ్చిందని ప్రశ్నించారు. సీఎంపై ఆరోపణలు వచ్చాయి కాబట్టి గవర్నర్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కు ప్రజలు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని ఆగమాగం చేశారన్నారు. అనే విధంగా అగ్రికల్చర్ కేసీఆర్ గారు తీసుకొస్తే అంతర్రాష్ట్ర మూటలను మించిపోయిన గన్ కల్చర్ ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. భార్యాభర్తల సమస్య మాట్లాడుతూ అమ్మ నా భర్త నన్ను అరెస్ట్ చేస్తున్నాడు, ఏమన్నా అంటే గన్ పెట్టి బెదిరిస్తున్నాడు అంటుండు. ఏంటి గన్ కల్చర్ అంటే నిజంగానే ఆశ్చర్యం వేసింది. నిజంగా ఈరోజు పారిశ్రామికవేత్తలకు ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్పారు. కానీ ఈరోజు ఏమవుతుంది, వ్యాపారులను పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి బెదిరిస్తున్న సంస్కృతిని ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి వివరించాల్సిన బాధ్యత కూడా డీజీపీ గారి మీద ఉందని కోరుతా ఉన్నాను. ఇదే కాకుండా మంత్రి గారు ఓఎస్ పైన, ముఖ్యమంత్రి గారికి సన్నిహితంగా ఉన్న ఆ కాంగ్రెస్ నేత పైన, వాటాలు పంచుకోవడానికి కిరికిరి వచ్చిందన్న మంత్రుల పైన, దీని వెనకాల ముఖ్యమంత్రి గారే ఉన్నారనే ఆరోపణల పైన, వీటన్నిటిపైన కూడా సిట్టింగ్ జడ్జితోని సమగ్ర విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్లో ఏం జరుగుతుంది చర్చ అంటే ఏ టెండర్ ఎవరికి దక్కాలి, ఏ కాంట్రాక్ట్లో ఎవరి వాటా ఎంత అనే చర్చ క్యాబినెట్లో జరుగుతుందంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. నిజంగా పరిపాలన గాడి తప్పుతుంది, అవినీతిమయమైపోయింది. ఇప్పటికైనా ఇక్కడున్న గవర్నర్ గారు కూడా దేశ చరిత్రలో రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు, ముఖ్యమంత్రులు వాటాలతో పాటు ముఖ్యమంత్రి మీద ఆరోపణ వచ్చిందంటే గవర్నర్ గారు కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఒక పార్టీకో ఒక కుటుంబానికో సంబంధించిన అంశం కాదు. తర్వాత సీఎం గారైనా సమాధానం చెప్పాలి, డీజీపీ గారైనా వివరణ ఇవ్వాలి, గవర్నర్ గారైనా జోక్యం చేసుకోవాలి. ఇంత తతంగం జరుగుతూ ఉన్నప్పుడు ఒక మంత్రి ఇంటి మీదకి రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసు వెళ్తారు, ఒక ముఖ్యమంత్రి గారి ఇంటి పక్కన సెటిల్మెంట్ నడుస్తూ ఉంటుంది, గన్ పెట్టి బెదిరిస్తూ ఉంటారు, పారిశ్రామికవేత్తలను తుపాకీ పెట్టి బెదిరిస్తూ ఉన్నారు. ఇంత జరుగుతూ ఉన్నా బీజేపీ నేతలు మాత్రం స్పందించట్లేదు. ఈ రాష్ట్రంలో 2 బీజేపీ ఎంపీలు మంత్రులుగా బాధ్యత వహిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న దాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత, యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత మంత్రులుగా బీజేపీ వాళ్ళకు కూడా ఉందా లేదా? ఈ రాష్ట్రంలో గన్ కల్చర్ పెరిగిపోతుందని ఆందోళన చెందుతున్న సందర్భంలో దేశానికి హోంమంత్రిగా, సహాయ మంత్రిగా ఉన్న గౌరవ మంత్రివర్యులు స్పందించాల్సిన అవసరం ఉందా లేదా?